ఒక భయంకరమైన యోధ. ఆయన పేరు గొలియాతు. ఆయన చాలా పెద్ద బలముతో ఉండేవాడు. ప్రతిరోజు గొలియాతు ఇజ్రాయేలు సైన్యం ముందు నిల్చొని వాళ్ళను భయపెట్టేవాడు. మా ఫిలిష్తీయులలో నుంచి మాకు గొలియాతున్నాడు. మా గొలియాతుతో పోరాడించే వీరుడు మీలో ఎవరన్నా ఉన్నారా? నేను గొలియాత్ని. నన్ను ఎదిరించే వీరుడు ఎవరైనా ఉన్నారా? అమ్మో, ఈయనెందుకు ఇంత పెద్దగా ఉన్నారు? మరి మీరతో ఎలా పోరాడాలి? అమ్మాయి ఇంత పెద్దగా ఉన్నాడు, నేను ఎదిరించే వీరుడు ఎవ్వరు. ఇజ్రాయేలు సైన్యము పారిపోతుంది. కానీ ఇజ్రాయేలు సైన్యంలో ఎవరికి గొలియాతుతో యుద్ధం చేయడానికి ధైర్యం లేదు. అందరూ భయపడ్డారు. ఆ సమయంలో దావీదు అనే ఒక చిన్న అబ్బాయి తన అన్న వాళ్ళకి ఆహారము తీసుకొని యుద్ధ భూమికి వచ్చాడు. దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ ఆయన దేవుని మీద చాలా నమ్మకము కలిగి ఉండేవాడు. మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఆ ఫిలిష్తీయులు మన ప్రభు సైన్యాన్ని ఎందుకు అవమానిస్తున్నారు? గొలియాతు అనే దావీదు అనే గొలియాతు అనే రెట్టించే వీరుడు ఎవ్వరు. అప్పుడు ఒక సైనికుడు దావీదుని సౌలు అనే రాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రాజా, దావీదు గొలియాతుతో పోరాటాడంట. నువ్వా? నువ్వు చిన్న పిల్లాడివి, నువ్వు దావీదుతో పోరాడలేవు. నువ్వు గొలియాతుతో పోరాడలేవు. రాజా, నాతో ప్రభు ఉన్నాడు, నాకు బలం ఇస్తాడు, నేను భయపడను. సరే, నీ ఇష్టం. ప్రభువు నీతో ఉండును గాక. సైనికులు ఇతన్ని తీసుకొని యుద్ధానికి రెడీ చేయండి. యుద్ధ భూమిలో నువ్వు నాతో పోరాడతావా? కట్టెతో వస్తున్నావేంటి? నేనేమన్నా కుక్కనా? నువ్వు కత్తి మరియు బల్లతోటి వస్తున్నావు, నేను నా ప్రభు పేరులో వస్తున్నాను. దావీదు తన వడిసతో ఒక రాయి తీసుకొని బలంగా విసిరాడు. ఆ రాయి గొలియాతు తల మీద పడి గొలియాతు కింద పడిపోయాడు. ఇలా చిన్న దావీదు దేవుని సహాయంతో పెద్ద గొలియాతును గెలిచాడు. దేవుని మీద నమ్మకం ఉంటే చిన్న వాళ్ళమైనా పెద్ద సమస్యలను గెలవచ్చు.